సంఘం క్రీస్తుది. కాబట్టి దీనికి చర్చ్ ఆఫ్ ది క్రైస్ట్ అనే పేరు పెట్టాలి. పాల్, పీటర్, లూథర్ ఇలా ఏవేవో పేర్లు పెట్టేస్తున్నారు. ఇది ఘోర పాపం. చర్చ్ ఆఫ్ ది క్రైస్ట్ అనే పేర్లేని ఏ చర్చి పరలోకం వెళ్ళదు. చర్చ్ ఆఫ్ ది క్రైస్ట్ అనే పేరుని ఏ సంఘము నరకానికి వెళ్ళదు. బ్రదర్, సంఘం అంటే ఏంటి? సంఘం అంటే మనమే. నేను సంఘం, మీరు సంఘమే. సంఘానికి పేరు పెట్టకూడదన్నారు కదా, మరి మీరెందుకు జార్జ్ అని పేరు పెట్టుకున్నారు? బైబిల్ మాట్లాడిన చోటే మీరు మాట్లాడుతున్నారు కదా. చర్చి బిల్డింగ్కి పేరు పెట్టకూడదని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. బైబిల్ మాట్లాడిన చోట మీరెందుకు మాట్లాడుతున్నారు? యెహోవా సాక్షులు కనుక తమ చర్చికి చర్చ్ ఆఫ్ ది క్రైస్ట్ అని పేరు మార్చుకుంటే వాళ్ళు కూడా పరలోకం వెళ్ళిపోతారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? చర్చ్ ఆఫ్ ది క్రైస్ట్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారన్నారు కదా. అది రోమపత్రిక 16వ అధ్యాయం 10వ వచనంలో సంఘాన్ని క్రీస్తు యొక్క సంఘం అని పిలిచారు కాబట్టి అదే పేరు పెట్టాలంటున్నారు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని సంఘమని, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో జీవము కలిగిన దేవుని సంఘమని సంఘం పిలువబడింది. అయితే ఈ పేర్లు కూడా పెట్టుకోవచ్చా? నో, ఓన్లీ చర్చ్ ఆఫ్ ది క్రైస్ట్ అనే పేరు పెట్టుకోవాలి. ఎందుకని? ఆ పేర్లు కూడా సంఘానివే కదా. సంఘం దేవునిది కాదా? ఆ దేవుడు జీవం కలిగినవాడు కాదా? అది బ్రదర్, పేరు పరలోకాన్ని ఇవ్వదు, ప్రభువే ఇస్తాడు. సంఘం అంటే బిల్డింగ్ కాదు, మనమే కదా. అడ్రస్ కోసం చర్చి బిల్డింగ్కి గవర్నమెంట్ ఒక డోర్ నెంబర్ ఇస్తుంది. అలాగే అడ్రస్ కోసం మనం కూడా దానికి ఒక పేరు పెడతాం, అంతే. చర్చి బిల్డింగ్కి ఏ పేరు పెట్టినా ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యొక్క సంఘమే. అందరిని ఆయనే కొనుక్కున్నాడు, అందరూ ఆయన వారమే.